ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ బాగా రన్ చేసేస్తుంది ఈ అమ్మాయి అని చాలామంది అంటున్నారు. దానికి ముందు నేను మీకు ఒక వీడియోస్ చూపిస్తాను. నేను ప్రమోషన్ ఏవైతే చేశానో, ఏ డ్రెస్సెస్ అయితే వేసుకొని చేశానో అవి మీకు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది నా ప్రొఫైల్. నేను డైరెక్ట్గా జిమ్కి వెళ్ళొచ్చి తీసాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిన్ షో అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నా నెక్ వరకే కనిపిస్తుంది. ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిన్ షో అవ్వట్లే. అండ్ నెక్స్ట్ ఇది కూడా స్కిన్ షో అవ్వట్లేదు. ఇది జిమ్ నుంచి డైరెక్ట్ వచ్చి నేను ప్రమోషన్ వీడియో చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది కూడా నెక్ ఇక్కడ వరకు ఉంది. మరి ఎక్కడ స్కిన్ షో అయిందో నాకు తెలియట్లేదు. అండ్ నేను చేసిన వీడియోలో ఇది కూడా చూడండి మీరే. ఎక్కడ స్కిన్ షో అయింది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ వల్గారిటీగా, ఎక్కడ బ్యాడ్గా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది ఎక్స్పోజింగ్ చేసేస్తూ వీడియోలు చేసేస్తుంది అని అంటున్నారు కదా. చూడండి, ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే చూపించానో అది ఎక్స్పోజింగ్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చా. అండ్ కమింగ్ టు మై ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్, నా హాబీస్, ఇంకా నాకు పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. నేను జిమ్ చేస్తాను, లేదంటే డ్యాన్స్ చేస్తాను, ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను, యాక్టింగ్ కావాలి, ఇంకా చాలా ఉన్నాయి. దానికి తగ్గట్టు నేను కాస్ట్యూమ్స్ వేసుకుంటాను. ఇలాంటివి పర్సనల్గా, ప్రొఫెషనల్గా చూడండి నా వీడియోస్ వేరే ఉంటాయి. నేను పికిల్కి ప్రమోట్ చేసిన వీడియోస్ కంప్లీట్ డీసెంట్గా ఉంటాయి. స్కిన్ షో అయితే ఎక్కడా లేదు. చూసారు కదా, ఇవన్నీ యాక్టింగ్కి సంబంధించి, నా పర్సనల్ హాబీస్కి సంబంధించినవి ఉన్నాయి. ఈ ఓల్డ్ వీడియోస్ తీసుకొచ్చి పికిల్స్లో ఇన్వాల్వ్ చేసి ఈ అమ్మాయి డ్యాన్స్ వేసి ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ రన్ చేసేస్తుంది అని చాలామంది వీడియోస్ వదులుతున్నారనమాట. సో ఏదైతే నాకు ట్యాగ్ పెట్టారో, ఎక్స్పోజ్ చేస్తూ బిజినెస్ చేస్తుందని ట్యాగ్ ఏదైతే ఇచ్చారో నాకు, ఆ ట్యాగ్ రాకూడదని, ఆ ఇష్యూ జరగకూడదని అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఇన్స్టా పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. పికిల్స్ బిజినెస్కి సంబంధించి ఒక అకౌంటే క్రియేట్ చేశాను. సో నేనేం చెప్తున్నా అంటే, నా పర్సనల్ లైఫ్, నా ప్రొఫెషన్, నా బిజినెస్, ఈ మూడు కంపేర్ అయితే చేయొద్దు. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, ఎవరికి నచ్చిన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ నా విషయానికి వస్తే, నా బిజినెస్కి సంబంధించి విధానం వేరుంటుంది, నా ప్రొఫెషన్కి, నా పర్సనల్ లైఫ్స్ వీడియోస్ వేరుంటాయి. అన్నీ మిక్స్ చేయొద్దని మాత్రం చెప్తున్నా. వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్, నేను ప్రతిరోజు మోడర్న్ డ్రెస్సెస్సే వేసుకోవాలని అస్సలు రూల్ లేదు. నేను ప్రతిరోజు ట్రెడిషనల్ మాత్రమే వేసుకోవాలని అస్సలు రూల్ లేదు. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రెడిషనల్ వేర్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తానంటే, ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, ఇలాంటి టైమ్స్లో నేను టైం అండ్ సిచ్యువేషన్ బట్టి నేను ఏది వేసుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఆ టైంకి ట్రెడిషనల్ వేర్ వేసుకుంటాను. అండ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం ప్రతి డేలో నేను ఖచ్చితంగా జిమ్కి వెళ్తాను. కాబట్టి నేను ఎక్కువ టైంలో యాక్టివ్ వేర్లోనే, స్పోర్ట్స్ వేర్లోనే నేను ఎక్కువ ఉంటాను. సో అది చూసిన వాళ్ళు ఎలా అంటున్నారంటే, ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసేస్తుంది, మోడర్న్ డ్రెస్లే వేసుకుంటుంది అని అనుకుంటున్నారు. టైం సిచ్యువేషన్ అండి. టైంకి సిచ్యువేషన్ తగ్గట్టు నేను కొన్నిసార్లు ట్రెడిషనల్ వేసుకుంటాను, కొన్నిసార్లు మోడర్న్ కూడా వేసుకుంటాను. రెండు ప్రిఫర్ చేస్తాను. నేను ఒక రోజులో ఎంత బిజీ ఉంటానంటే, ఈ బిజినెస్ వర్క్స్ అన్నీ చూసుకోవడం కాకుండా ఆ రోజులోని ఏదో ఒక టైంలో ఖాళీ చేసుకొని మరి నేను ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను. సో ఆ హడావుడిలో నేను వీడియో తీసుకోవడం అనేది జరుగుతుంది. చాలామంది వీడియో చూసేసి మీమ్స్ వేసుకొని వాళ్ళకి హాయిగా ఉండొచ్చేమో, కానీ దాని వెనక కష్టం అనేది మాకే తెలుసు. కొంచెం కూడా ఖాళీ ఉండదు. ఆ టైంలోనే హడావిడిగా వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటాను. సో నేను జిమ్ నుంచి వచ్చి వీడియోస్ తీసుకోవాలి. వీడియో తీసుకున్న 1 అవర్లోనే వెంటనే పోస్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్ వీడియోస్ తీసుకుంటే ఈవినింగ్ కల్లా పోస్ట్ అయిపోవాలి. సో నాకు అసలు టైం అనేది కూడా ఉండదు. 1 అవర్లో వితిన్ ఎడిటింగ్ అంతా అయిపోవాలి. కాబట్టి జిమ్ వేర్లోనే ఎందుకు వీడియోస్ తీసుకుంటున్నావు అని అడుగుతున్నారు కదండి. అదేం లేదండి, మేము జిమ్ నుంచి రాగానే వీడియోస్ ఆ పర్టికులర్ టైంకి మేము డైలీ తీసుకుంటాము. సో అదే విధంగా తీసుకోవడం జరుగుతుంది. మాకు బిజినెస్ వల్ల, వర్క్ వల్ల అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా తీరిక ఉండదు. దానివల్ల మా పని వెంటనే జరగాలి. మేము ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటాము. తెల్లతోలు చూసుకొని బాగా రెచ్చిపోతుంది అని చాలామంది అంటున్నారు. నేను వైట్ కలర్ అండి, అందులో రెచ్చిపోవడం ఏముందో, మరి నేనేం రెచ్చిపోయానో మీరేం చూసారో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నాకు తెల్లతోలు ఉంది కాబట్టి మీరు రెచ్చిపోతుంది అంటున్నారు. అదే నాకు నల్లతోలు ఉందనుకోండి, దీనికి కొంచెం కలర్ ఉన్నా అస్సలు పట్టుకోలేం, అస్సలు ఆగదు భూమి మీద అని అంటారు కదా. తెల్లతోలు నల్లతోలు అనేం లేదండి. ఎవరి బిజినెస్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్కిల్స్, వాళ్ళ మాట తీరు, విధానం
బిజినెస్ రన్ చేసే విధానం ఇవన్నీ ఉంటాయండి. ఒక్క తెల్లతోలు చూపించే 1 ఇయర్ బిజినెస్ లాక్కొచ్చేసామంటే, తెల్లతోలు చూపించే అందరూ కొనేసుకుంటున్నారంటే జనాలందరూ అంత ఫూల్స్ కాదు కదండి. సో మనం మాట్లాడే విధానం, మార్కెటింగ్ స్కిల్స్, ఇంకా మన బిజినెస్ స్ట్రాటజీ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే ఇది బిజినెస్ అని అంటారు. హౌ అ ఉమెన్ షుడ్ బీ ఇన్ ఇండస్ట్రీ. ఒక విమెన్ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేది నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయితే వచ్చిందో ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది నీ యొక్క కాస్ట్యూమ్ని, నీ యొక్క డైలాగ్స్, యాక్టింగ్, నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక రోల్ వచ్చింది, ఈ అమ్మాయికి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే, వేసుకొని ఈ డైలాగ్స్ ఖచ్చితంగా ఎలాంటి షై లేకుండా, స్టేజ్ ఫియర్ లేకుండా చెప్పాలి అని అంటారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్ నా దగ్గరికి ఎదురైతే నేను ఎంతవరకు నిజంగా నేను ఇది ఇవ్వగలను, నేను చేయగలనా ఫస్ట్ అనేది నేను క్వశ్చన్ చేసుకుంటాను. నేను చేయగలను అనేది నాకు కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది వస్తే నేను 200% ఇస్తాను. ఒక క్యారెక్టర్ డిమాండ్ చేసింది నేను చేయలేను అని నాకు తెలిస్తే నేను ముందే నో చెప్పేస్తాను. అండ్ నేను ఇప్పటి వరకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక విమెన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే చాలా రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయండి. డ్యాన్స్ ఉంటుంది, నెక్స్ట్ లుక్ వైజ్గా చూస్తారు, మీ వే ఆఫ్ అపీరియన్స్ చూస్తారు, మీ యాక్టింగ్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ చూస్తారండి. సో నేను స్లోగా నా స్కిల్స్ అనేవి పెంచుకుంటున్నానండి, అంతకుమించి ఇంకేం లేదు. చాలామంది అంటున్నారు మళ్ళీ ఈ అమ్మాయి బాగా మేకప్ కొట్టేసుకుంటుంది, మేకప్ వేసుకుంటుంది అని అంటున్నారు. నేనేం మేకప్ యూస్ చేయనండి. ఈవెన్ నేను యాక్ట్ చేసిన మూవీలో కూడా నాకు మేకప్ వేయలేదు. ఫస్ట్ మేకప్ వేశారు, ఈ అమ్మాయి న్యాచురల్గానే బాగుంది అని మేకప్ రిమూవ్ చేయించేశారు డైరెక్టర్ వెంటనే. టూ మూవీస్లో చేశాను, 2 మూవీస్లోని అలాగే చేశారు, న్యాచురల్గానే బాగుంటుందని. నేను తీసుకునేది ఓన్లీ స్కిన్ కేర్ మాత్రమే తీసుకుంటాను, మేకప్ అనేది అసలు యూస్ చేయను. ఈ కాలంలో బేసిక్ స్కిన్ కేర్ కూడా తీసుకోకుండా ఎవరు ఉండరు కదండి. లైక్ ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నా సరే డే టైంలో సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా అందరం అప్లై చేసుకునే వెళ్తాం, మాయిశ్చరైజింగ్ చేసుకుంటాము. అది బేసిక్స్. డాన్సింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను డాన్స్ వీడియోస్ చాలానే చేసేదాన్ని ఇదివరకు. అయితే ఈ మధ్యన స్లో మోషన్స్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మెలడీ సాంగ్ అనుకోండి, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా స్లో మోషన్స్ జూమ్ చేసుకొని ఇలా ఈ విధంగా తీసుకుంటాం. అంటే అక్కడ కూడా సాంగ్కి, ఐటమ్ సాంగ్కి తగ్గట్టు ఆ సాంగ్కి, మెలడీ సాంగ్కి తగ్గట్టు అది, అండ్ సాడ్గా ఉండే సాంగ్కి ఏ సాంగ్కి తగ్గట్టు మనం అలా యాక్టింగ్ చేసుకుంటాము. సో జస్ట్ అందులో కూడా ఏం లేదండి, జూమ్ ఇన్ చేస్తారు, నా ఫేస్ కొంచెం బాగా జూమ్ అవుతుంది, అందులో కూడా స్కిన్ షో, ఎక్స్పోజింగ్ అంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా యొక్క పర్సనల్ని, ప్రొఫెషన్ని, బిజినెస్ని మిక్స్ చేసి ఎక్స్పోజింగ్ అని ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. దానికి ఒక క్లారిటీగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అంతకుమించి ఏం కాదు. అండ్ త్వరలోనే నా మూవీ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను.